కర్కటక రాశి వారికి ఈ వారం బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల శారీరక మరియు మానసిక తృప్తిని పొందుతారు. అలాగే శారీరక మరియు మానసిక ప్రయోజనాల కోసం ఈ వారం క్రమం తప్పకుండా ధ్యానం మరియు యోగా చేయడం చాలా ఉపయోగపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇంటి వెలుపల వెళ్ళండి మరియు స్వచ్ఛమైన గాలి వంటి కొన్ని కార్యకలాపాల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేయండి. అలాగే మీ కోరికలు ఈ వారం ప్రార్థనలు మరియు అదృష్టం ద్వారా నెరవేరుతాయి, ఎందుకంటే ఈ సమయం మీకు అదృష్టంతో మద్దతునిస్తుంది. దీని కారణంగా మీ మునుపటి రోజు కష్టపడి కూడా ఫలితం ఉంటుంది. ఈ వారం మీరు తీసుకున్న రుణాలు చెల్లించడంలో విజయవంతమవుతారు. అలాగే ఈ వారం కుటుంబ సభ్యులకి సరదాగా ఉంటుంది. ఇంటి వాతావరణాన్ని తేలిగ్గా మరియు ఆహ్లాదకరంగా మార్చడానికి మీకు సహాయపడుతుంది. దీంతో వారం చివరి భాగంలో అకస్మాత్తుగా సుదూర బంధువు నుండి ఏదైనా శుభవార్త మొత్తం కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా మీ కెరీర్ లో ముందుకు సాగడానికి మీకు పని కొరత లేని రోజుల్లో ఈ వారం ఒకటే అవుతుంది. ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనుక చూసినట్లయితే ప్రతిరోజు 11 సార్లు ఓం సోమాయ నమః అని జపించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి 26వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది.